తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. 4 రోజుల్లో 73.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు కలెక్షన్లతో కూడిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన మూవీగా తండేల్ రికార్డులు క్రియేట్ చేసింది. రెండో వారంలో 100 కోట్లు దాటే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కించారు. అయితే మొదటి నుంచి సినిమా పైన అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో తండేల్ సక్సెస్ అయింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. 4 రోజుల్లో 80% పైగా రికవరీ సాధించింది. ఇప్పటికే నైజాం ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియాలో 11.5 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 4 రోజుల్లో ఒక్క నైజాం ఏరియాలోనే సుమారు 11 కోట్లు వసూళ్లను రాబట్టింది. తండేల్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా 41.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, మూడో రోజు 62.37 కోట్ల గ్రాస్ వసూళ్లతో కుమ్మేసింది. 4 రోజుల్లో మొత్తంగా 73.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక 38 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. తండేల్ మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ప్రేమ కథకు దేశభక్తిని ముడిపెడుతూ దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి వారి పాత్రలో ఒదిగిపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరి యాక్టింగ్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.